హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ మంత్ 15th నుంచి తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి షిఫ్ట్స్ వైజ్గా ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఎగ్జామినేషన్స్ రాయడానికి అటెండ్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం ఈ వీడియోలో కొన్ని లాస్ట్ మినిట్ టిప్స్ అయితే చెప్తాను. సో ఎగ్జామినేషన్ రాసేటువంటి క్యాండిడేట్స్కి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ని అటెంప్ట్ చేయబోయేటువంటి క్యాండిడేట్స్ కోసం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్తాను. ఖచ్చితంగా ఇవి మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎగ్జామినేషన్లో. సో ఇక్కడ మనకి చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ లాంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ జాబ్ రోల్స్కి సంబంధించి మ్యాక్సిమం మనకి సిబిటి ఎగ్జామినేషన్ యొక్క టైం వచ్చేసి 120 మినిట్స్ అండి. అంటే మీకు 2 అవర్స్ టైం అయితే ఉంటుంది. సో మనకి ఒక్కో జాబ్ రోల్కి ఒక్కో విధంగా ఎగ్జామినేషన్ టైమింగ్ అయితే ఉంది. సో ఆ టైమింగ్స్ ఏంటనేది మీకు బాగా తెలుసు. ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి వారికి మ్యాక్సిమం మనకి చూసుకుంటే 120 మినిట్స్ టైం అయితే ఉంది. అయితే మీరు ముందుగా ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీకు సంబంధించిన హాల్ టికెట్, ఒరిజినల్ ఐడి కార్డు, ఒక పెన్ను, అలాగే ప్లెయిన్ బాటిల్లో వాటర్ పోసుకొని, అంటే ట్రాన్స్పరెంట్ బాటిల్లో, ఓకే, ట్రాన్స్పరెంట్ బాటిల్లో మీరు వాటర్ బాటిల్ తీసుకువెళ్ళాలి అనుకుంటే ట్రాన్స్పరెంట్ బాటిల్లో మీరు వాటర్ పోసుకొని తీసుకుని వెళ్ళొచ్చు. సో ఈ 4 మీరు తీసుకువెళ్ళడానికి మీకు అనుమతి అయితే ఉంది. హాల్ టికెట్ ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ ముందుగా మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సింది ఫస్ట్ థింగ్ వచ్చేసి క్వశ్చన్స్ని మీరు కేర్ఫుల్గా చదవాల్సి ఉంటుందండి. ఓకే, సో మనకి ఇక్కడ టోటల్గా 120 మినిట్స్ టైం అయితే ఉంది. ఇక్కడ మీరు పెన్ను పెట్టి సాల్వ్ చేసేది ఏమీ లేదు. జీకే కానీ ఇంగ్లీష్కి సంబంధించి కానీ జస్ట్ మీరు చదివి దానికి సంబంధించి మీరు ఆన్సర్ చేయాలంటే, పెన్ను పెట్టి ఏదో ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? సో ఉండదు. కాబట్టి ఇవి మీరు జస్ట్ క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చేయడం, లేదా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడమే మీరు చేయాల్సింది. కాబట్టి మీరు క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయడానికి మీకు మ్యాక్సిమం ఒక 30 to 40 సెకండ్స్ కంటే కూడా మీకు ఎక్కువ టైం అయితే పట్టదు. సో ఆ 30 to 40 సెకండ్స్లోనే ఆ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి మీకు ఆన్సర్ తెలుసా తెలీదా అనేది మీకు అర్థమైపోతుంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఆ పర్టికులర్ క్వశ్చన్స్ అన్నీ కూడా, సో టోటల్గా మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్, మనకి మ్యాక్సిమం 100 క్వశ్చన్స్ కాబట్టి సో ప్రతి క్వశ్చన్ కూడా మీరు కేర్ఫుల్గా చదివి నిదానంగా పీస్ఫుల్గా పీస్ ఆఫ్ మైండ్ తోటి కామ్గా ఎగ్జామినేషన్ రాయండి. టైం అయిపోతుందేమో అని చెప్పేసి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అండ్ మీరు తెలియనటువంటి క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయొచ్చు, ఎందుకంటే మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. సో మీరు తెలియనటువంటి క్వశ్చన్కి కూడా మీరు లాస్ట్లో టైం ఉంటే మీరు వాటికి కూడా ఆన్సర్ అయితే చేయొచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా, చాలా పీస్ ఆఫ్ మైండ్ తోటి స్లోగానే ఎగ్జామినేషన్ రాయండి. మీకు చాలా టైం ఉంటుంది. సో
100 క్వశ్చన్స్ 120 మినిట్స్ అంటే మనకి చాలా టైం ఉంటుంది కాబట్టి మీరు చాలా నిదానంగా కేర్ఫుల్గా ప్రతి క్వశ్చన్ కూడా క్షుణ్ణంగా చదువుతూ ఓకే. సో మీరు ఇంగ్లీష్లో మీరు ఎగ్జామినేషన్ రాస్తున్నట్లయితే మీకు ఇంగ్లీష్లో చదివితే అర్థం కాకపోతే పైన మీకు ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ని మార్చుకునేటువంటి ఒక డౌన్ ఏరియా ఉంటుందన్నమాట, ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అని చెప్పేసి. సో ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంటే దానిపైన ఆ డౌన్ ఏరో పైన క్లిక్ చేస్తే తెలుగు అని చెప్పేసి వస్తుంది, తెలుగులోకి మార్చుకోవచ్చు. సో మీరు ఇన్స్టెంట్గా మీ యొక్క లాంగ్వేజ్ని మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఎగ్జామినేషన్లో. కాబట్టి మీరు ఆ పర్టికులర్ క్వశ్చన్ మీకు అర్థం కాకపోతే అర్థమయ్యే విధంగా కేర్ఫుల్గా ప్రతి క్వశ్చన్ కూడా మీరు చదివి వాటికి సంబంధించి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఎలిమినేషన్ మెథడ్ అండి. సో టోటల్గా మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్లో మీకు ఎలిమినేట్ చేస్తే, కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని ఎలిమినేషన్ మెథడ్ అంటారు. ఎలిమినేషన్ మెథడ్ని మీరు ఫాలో అయినా కూడా మీకు ఆన్సర్ తెలియలేదు అనుకుంటే మ్యాక్సిమం ఆ క్వశ్చన్ని స్కిప్ చేయండి ఫస్ట్ ఓకే. సో మీరు ఎంత టైం స్పెండ్ చేసినా కూడా దానికి ఆన్సర్ తెలియట్లేదు అని చెప్పేసి మీరు భావిస్తే ఇమ్మీడియట్గా ఆ క్వశ్చన్ని స్కిప్ చేసే ప్రయత్నం చేయండి. ఎక్కువసేపు ఆ క్వశ్చన్ మీద మీరు టైం అయితే స్పెండ్ చేయొద్దు, ఎందుకంటే మీరు టైం అనేది లాస్ అవుతారు. అండ్ అట్ ది సేమ్ టైం నెక్స్ట్ మీరు అటెంప్ట్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో వాటికి సంబంధించి మీరు టైం వెచ్చించాలి. కాబట్టి మీరు క్వశ్చన్ చదివిన తర్వాత మీకు ఆన్సర్ తెలియలేదు అనుకుంటే మీరు మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పేసి ఆ క్వశ్చన్కి పెట్టుకొని మీరు నెక్స్ట్ క్వశ్చన్లోనికి వెళ్ళిపోండి ఓకే. సో ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ మ్యాక్సిమం మీకు ఒక 2 ఆప్షన్స్ని లేదా 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడానికి మీకు అవకాశం ఉంటే ఎలిమినేషన్ మెథడ్ని యూజ్ చేయండి. తర్వాత రివిజన్ ఆల్ కాన్సెప్ట్స్ ఓకే. మనకి ఈరోజు 13th డేట్, ఇంకా 14th అంటే రేపు ఒక్కరోజే ఉంది, ఎల్లుండి నుంచి ఎగ్జామినేషన్స్. సో మీకు ఎగ్జామినేషన్ 20th అనుకోండి లేదా 19th ఉందనుకోండి, ఇంకా మీకు ఫ్యూ డేస్ ఆఫ్ టైం ఉంది కాబట్టి ఈ ఫ్యూ డేస్లో రివిజన్ చేయడానికి అన్ని కాన్సెప్ట్స్ని మీరు ఫాస్ట్గా రివిజన్ చేయడానికి మీరు ఏదో ఒక నోట్స్ రాసుకుని ఉంటారు కదా, సో అట్లీస్ట్ ఆ నోట్స్నైనా మీరు ఫాస్ట్గా రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించి ముఖ్యంగా ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ రూల్స్ ఉంటాయి కదా, సో ఆ గ్రామర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రామర్ రూల్స్ మీరు ఆల్ కాన్సెప్ట్స్కి సంబంధించిన గ్రామర్ రూల్స్ ఒక్కసారి మననం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా జీకేలో కూడా స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కానీ ఇంకా మిగిలినటువంటి షార్ట్ నోట్స్ మీరు రాసుకున్నటువంటి క్వశ్చన్స్ కానీ లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాటిని మీరు ఎక్కువగా రివిజన్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఈ ఫ్యూ డేస్లో మీరు కొత్త కాన్సెప్ట్స్ని నేర్చుకోవడానికి అస్సలు ట్రై చేయొద్దు ఓకే. సో అది వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది. ఈ కొద్ది రోజుల్లో మీరు ఏమీ నేర్చుకోలేరు కొత్తవి, ఆల్రెడీ చదివినవే మీరు రివిజన్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి రివ్యూ యువర్ ఆన్సర్ థరోలీ. సో మీరు ఒక క్వశ్చన్ చదివారు, సో దానికి సంబంధించి 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ అని చెప్పేసి టిక్ చేశారు. అయితే ఈ క్వశ్చన్కి సంబంధించి మీరు పెట్టింది కరెక్టా కాదనేది మీరు ఒక్కసారి రివ్యూ చేసుకోండి ఓకే. మీరు ఆన్సర్ పెట్టి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసే ముందు, అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మీరు పెట్టినటువంటి ఆన్సర్ కరెక్టా కాదనేది ఒకసారి రివ్యూ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్ చదివి ఓకే ఆ పెట్టినటువంటి ఆప్షన్ కరెక్టా కాదనేది ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఎందుకంటే మీకు నేను చెప్పాను కదా ఆల్రెడీ 120 మినిట్స్ టైం ఉంది మీకు ఇక్కడ. సో 120 మినిట్స్ టైం ఉంది. జీకే ఇంగ్లీష్ మాత్రమే. మీరు ప్రతి క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయాలంటే పెన్ను పేపర్ పెట్టి మీరు సాల్వ్ చేసేది ఏమీ ఉండదు, అవేమీ అవసరం లేదు కూడాను. కాబట్టి మీకు చాలా టైం ఉంటుంది నేను చెప్తున్నాను. సో మీకు టైం కూడా మిగులుతుందన్నమాట. మీరు ఎగ్జామినేషన్ అన్ని 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత కూడా మీకు ఎంతో కొంత ఎగ్జామినేషన్ అనేది ఆ టైం అనేది మీకు మిగులుతుంది. కాబట్టి సో ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసిన తర్వాత అది కరెక్ట్గా ఆన్సర్ చేశారా లేదనేది రివ్యూ చేసుకోండి. తర్వాత చూస్ క్వశ్చన్స్ వైజ్లీ అని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ అయితే పెట్టాను. సో ఇక్కడ చూస్ క్వశ్చన్స్ వైజ్లీ అంటే మీకు తెలియనటువంటి క్వశ్చన్ పైన మీరు ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయొద్దు. ఇందాక కూడా చెప్పాను నేను మీకు. సో తెలియనటువంటి ఆన్సర్ తెలియనటువంటి క్వశ్చన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇంగ్లీష్లో ఎర్రర్ కరెక్షన్స్ క్వశ్చన్ ఉందండి ఓకే. ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించిన క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయాలంటే కొంత గ్రామర్ నాలెడ్జ్ ఉండాలి. మీరు ఎంతో ఆలోచిస్తున్నారు, ఏ పార్ట్లో మిస్టేక్ ఉందనేది మీరు చెక్ చేస్తున్నారు కానీ మీకు తెలియట్లేదు. సో తెలియనప్పుడు వదిలేయండి ఓకే. సో తెలియనప్పుడు ఇమీడియట్గా స్కిప్ చేయండి. దానిపైన మీరు స్ట్రెస్ చేసి దానిపైన మీరు ఎక్కువగా టైం అయితే స్పెండ్ చేయొద్దు. కాబట్టి మీరు ఇక్కడ చూసుకుంటే ఆ క్వశ్చన్స్ని మీరు చూస్ చేసుకోవాలి చాలా వైజ్గా, చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా మీరు క్వశ్చన్స్ అనేవి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కడైతే ఒక పర్టికులర్ క్వశ్చన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారని మీరు భావిస్తున్నారో ఇమ్మీడియట్గా మీరు ఎక్కడ కూడా టెంప్టేషన్కి లోన్ కాకుండా మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి ఓకే. సో తర్వాత ఇక్కడ సౌండ్ స్లీప్ ఓకే. సౌండ్ స్లీప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి 15th మీకు ఎగ్జామినేషన్ ఉందనుకోండి, అట్లీస్ట్ రేపు ఆఫ్టర్నూన్ నుంచైనా మీరు బుక్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి మంచిగా నిద్రపోండి ఓకే. తృప్తిగా మంచిగా నిద్రపోండి. మీ కంటికి ఎంత రిలాక్సేషన్ ఉంటే ఎగ్జామినేషన్ రోజు మీరు అంత హాయిగా పీస్ ఆఫ్ మైండ్ తోటి మీరు ఎగ్జామినేషన్ అయితే రాయగలుగుతారు. మీరు సరిగ్గా నిద్ర లేకుండా వెళ్ళినట్లయితే మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. కాబట్టి
ఎగ్జామినేషన్లో మీరు కంగారు పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీకు 15th ఎగ్జామినేషన్ అయితే రేపటి ఆఫ్టర్నూన్ నుంచే మీరు అట్లీస్ట్ రేపు అసలు యాక్చువల్గా రేపు అసలు ఏమీ చదవకూడదు మీరు. ఓకే, 15th ఎగ్జామినేషన్ ఉన్నటువంటి వారు రేపు ఏమీ చదవకూడదు. ఏ సినిమానో వెబ్ సిరీసో చూడండి, మీకు మంచి ఫన్గా అనిపించేది చూడండి. ఓకే, లేదు అంటే రేపంతా నిద్రపోండి. ఓకే, సో సరదాగా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి, కొంతసేపు నిద్రపోండి. ఓకే, కొంచెం బ్రెయిన్కి అలాగే మీ యొక్క కంటికి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వండి, మంచిగా నిద్రపోవడానికి ట్రై చేయండి. ఓకే, అట్లీస్ట్ ఎగ్జామినేషన్కి ముందు మంచి నిద్ర ఉండే విధంగా చూసుకోండి. అప్పుడు మీకు ఎటువంటి స్ట్రెస్ అనేది ఉండదు. సో కళ్ళు కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చాలా హాయిగా ఉంటాయన్నమాట. సో కాబట్టి మీరు ఎగ్జామినేషన్ని చాలా మంచిగా రాయగలుగుతారు. సో తర్వాత వచ్చేసి రీచ్ అర్లీ అట్ ఎగ్జామ్ సెంటర్. సో ఇక్కడ చూసుకుంటే మీకు 15th ఎగ్జామినేషన్ అనుకోండి. సో మీరు ఆల్రెడీ మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడు అలాగే షిఫ్ట్స్ ఎప్పుడు అనేది మీకు ముందే తెలిసి ఉంటుంది కదా. సో మీరు వాటికి సంబంధించి ఎగ్జామినేషన్కి రిపోర్టింగ్ టైం అని చెప్పేసి ఉంటుంది. సో మీకు హాల్ టికెట్లో ఉంటుంది రిపోర్టింగ్ టైం అని. ఆ రిపోర్టింగ్ టైంకే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళడానికి ట్రై చేయండి. లేట్ అయితే చేయొద్దు. మళ్ళీ ఈ నోటిఫికేషన్స్ రావడానికి మీకు 2 years టైం అయితే పడుతుందండి మ్యాక్సిమం. కాబట్టి వచ్చినటువంటి ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఎగ్జామినేషన్ సెంటర్కి అర్లీగా లేచి అర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. సో లాస్ట్ వన్ వచ్చేసి బీ కాన్ఫిడెంట్, బీ పాజిటివ్ అండ్ కాన్ఫిడెంట్. ఓకే, సో మీరు చాలా పాజిటివ్గా కాన్ఫిడెంట్గా ఉంటేనే మీరు ఎగ్జామినేషన్ అనేది కరెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతారు. సో మీరే డల్గా ఉంటూ ఏమవుతుందో, ఏ క్వశ్చన్స్ వస్తాయనేది ఎవరికీ తెలియదు. కాబట్టి ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత వాటి సంగతి చూద్దాంలే, ఏదో క్వశ్చన్ వస్తుందని చెప్పేసి ఆ మైండ్ తోటి వెళ్ళండి. ఏదొచ్చినా కూడా అటెంప్ట్ చేసే వద్దామని చెప్పేసి మీరు ఎగ్జామినేషన్కి అయితే వెళ్ళండి తప్ప మీరు ఎక్కడా కూడా మీ యొక్క పాజిటివ్ మైండ్ని, కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి మీ యొక్క మైండ్ని మాత్రం చెడగొట్టుకోవద్దు. ఓకే, సో మీరు ఎక్కడా కూడా కాన్ఫిడెంట్ని కోల్పోవద్దు. మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మంచి మార్కులు తెచ్చుకోగలరు అనేటువంటి కాన్ఫిడెంట్తోనే వెళ్ళండి. ఓకే, 100కి 80+ నేను తెచ్చుకోగలను అని చెప్పేసి మీరు ఆ కాన్ఫిడెంట్తో ఎగ్జామినేషన్కి వెళ్ళి అదే కాన్ఫిడెంట్తో పాజిటివ్ మైండ్ సెట్తో ఎగ్జామినేషన్ అయితే రాయండి. సో ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే వస్తుంది. సో మన ఛానల్ తరపున మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాను. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినేషన్స్ మంచిగా రాయండి. నోటిఫికేషన్ వచ్చినటువంటి డేట్ నుంచి ఈ రోజు వరకు కూడా సో ప్రతిరోజు కూడా నేను కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వీడియోసే చేశాను తప్ప ఇంకా వేరే కంటెంట్ పైన అయితే నేను ఫోకస్ అయితే చేయలేదు. సో మీకు హెల్ప్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఆ వీడియోసే చేయడం జరిగింది నేను. సో మన ఛానల్ మీకు హెల్ప్ చేసిందనే అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా మీరు కాన్ఫిడెంట్తో ఎగ్జామినేషన్ రాయండి. ఇక్కడ చెప్పినటువంటి ఈ 8 టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అవడానికి ట్రై చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.